వీవర్స్, వెల్కమ్ టు హీనాస్ కుక్ బుక్. సో ఈరోజు మనం చేయబోయే స్పెషల్ ఐటెం పొంగల్ అండి. సో బేసికల్గా పొంగల్ అనేది చెన్నై స్పెషల్ ఐటెం. సో చెన్నైలో చాలామంది దీన్ని తయారు చేస్తారు అండ్ ఇది చాలా హెల్దీ అండ్ పిల్లలకు కూడా చాలా మంచిదండి. సో ఇంగ్రీడియంట్స్ అనేవి చూసేద్దాము. జీలకర్ర, ఉప్పు, అల్లం, జీడిపప్పు, పచ్చిమిర్చి, మినప్పప్పు, మిరియాలు, పెసరపప్పు, బియ్యం, యాలకులు, ఆవాలు. సో ఇలా ఫస్ట్ నేను బియ్యం అనేది 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. సో 1 కప్పు బియ్యానికి నేను ఈ చిన్న కప్ అనేది తీసుకున్నాను. ఇది నార్మల్గా ఇద్దరికి ఆర్ ముగ్గురికి సరిపోతుందండి. కొంచెం ఎక్కువగానే క్వాంటిటీ వస్తుంది. సో 1 కప్పు బియ్యానికి 1.5 కప్ అనేది నేను పెసరపప్పు తీసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టవ్ మీద మనం పాన్ అనేది పెట్టుకోవాలి. సో పాన్ కానీ మీరు కుక్కర్ కానీ, సో కుక్కర్లో అనేది ఇది ఫాస్ట్గా కుక్ అవుతుంది. అలాగే మనకి త్వరగా కూడా అది కుక్ అవ్వడం వల్ల మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి నేను కుక్కర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కుక్కర్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాము. సో ఆయిల్ యాడ్ చేశాక ఇందులో మనం నెయ్యి కూడా వేసుకోవాలండి. సో నెయ్యి, ఆయిల్ వేసుకొని మనం ఇది అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు నెయ్యి, ఆయిల్ ఇలా కాగుతున్నప్పుడు మనం ఇందులో ఫస్ట్ ఆవాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇందులో ఆవాలు అనేవి యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఆవాలు అనేవి యాడ్ చేశాను. సో ఆవాలు యాడ్ చేశాక ఇప్పుడు నేను ఇందులో యాలకులు అనేవి వేస్తున్నాను. సో 3 యాలకులు అనేవి నేను వేసానండి. సో యాలకులు వేసాక ఇప్పుడు ఇందులో నేను మినప్పప్పు అనేది వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర అనేది వేసుకోవాలండి. సో జీలకర్ర వేసాక మనం అల్లం యాడ్ చేసుకుందాం. సో అల్లం నేను ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి తినడానికి కూడా రుచిగా చాలా బాగుంటాయి. సో అలా వేసుకోవాలి. సో ఇది కొంచెం జస్ట్ మనకి ఆ ఆయిల్ అండ్ నెయ్యిలో కొంచెం సేపు అది అలా కుక్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులో మనం పెట్టుకున్న పచ్చిమిర్చి అనేవి జస్ట్ కొంచెం స్లిట్ పెట్టి దానికి కట్ అనేది పెట్టి అందులో వేసుకుందామండి. సో పచ్చిమిర్చి అనేది మీరు స్పైసీకి తగ్గట్టు చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో మిరియాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో అది మీరు స్పైసీనెస్ చూసి మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇందులో మిరియాలు అనేవి యాడ్ చేస్తున్నామండి. సో మిరియాలు యాడ్ చేశాక ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో జీడిపప్పు అనేవి వేసుకుంటున్నాం. సో జీడిపప్పు ఇక్కడ మీ ఇష్ట ప్రకారం మీరు ఎంతైనా వేసుకోవచ్చు. నార్మల్గా పొంగల్లో జీడిపప్పు అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది తినడానికి. సో జీడిపప్పు మీకు కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సో మీకు ఎంత అయితే కావాలో మీరు అంత జీడిపప్పు అనేది ఇందులో వేసుకోవచ్చు. సో ఇలా ఇది జస్ట్ కొంతసేపు కుక్ అవ్వాలండి. సో ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాము. సో ఇలా కరివేపాకు అనేది యాడ్ చేసి జస్ట్ ఈ పప్పులు అనేవి కొంచెం మనకి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కదండి. సో మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము. సో నేను ఒక స్మాల్ కప్ అనేది బియ్యం, అలాగే 1.5 కప్ అనేది పెసరపప్పు తీసుకున్నాను కదండి. సో ఆ కప్పు కాకుండా నార్మల్గా మనం గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను ఇందులో వేసుకున్నానండి. సో 3 గ్లాసుల వాటర్ అనేది ఇందులో పడుతుంది. అంటే దగ్గర 3 గ్లాసుల వాటర్ అంటే మీకు 600 ml ఆఫ్ వాటర్ అనేది ఇందులో పడుతుంది. సో అలాగే నేను ఇందులో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. సో ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు మనం బియ్యం, పెసరపప్పు ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో అవి మనం ఇందులో వేసేస్తామండి. సో ఇది ఇలా బియ్యము, పెసరపప్పు ఇందులో వేసాక ఇప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టేద్దాము. సో కుక్కర్ మూత పెట్టాక మనకి దగ్గర ఒక 8 విజిల్లు 9 విజిల్లు దాకా రావాలండి. ఎందుకంటే ఇది బాగా మనకు మెత్తబడి చాలా ఇదిగా అది తయారవ్వాలి. సో మన పొంగల్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. సో ఇందులో మనం లైట్గా పైన మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి కూడా మనం పెట్టొచ్చు. స్పైసీగా అది ఏమీ ఉండదు. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.